హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను పాలిటీలోని 12 షెడ్యూల్స్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో మనకొచ్చేసి కాన్స్టిట్యూషన్‌లో టోటల్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ 8 షెడ్యూల్స్ ఉండే అండ్ ఇప్పుడు వచ్చేసి 12 షెడ్యూల్స్‌గా అయ్యాయి. సో ఒక్కొక్క షెడ్యూల్ ఏంటిదో డిస్కస్ చేద్దాము వివరంగా. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి మనకి టెరిటరీస్ అండ్ బౌండరీస్ గురించి చెప్తుంది. అంటే మన ఇండియాలో టోటల్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని టెరిటరీస్ ఉన్నాయి, వాటికి వచ్చేసి బౌండరీ, వాటి లొకేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఫస్ట్ షెడ్యూల్‌లో డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ షెడ్యూల్ వచ్చేసి మన ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి, మన ఇండియాలో ఉన్న ప్రెసిడెంట్ గవర్నర్స్కి వీళ్ళకి సాలరీస్ ఎంత వస్తాయి, వీళ్ళకు ఏమేమి ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మన సెకండ్ షెడ్యూల్లో ఉంటుంది. అండ్ థర్డ్ షెడ్యూల్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్. అంటే ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ అంటే ఏంటో కాదండి, ప్రమాణ స్వీకారాలు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్, జడ్జెస్ వీళ్ళందరూ జాయిన్ అయ్యే ముందు, వాళ్ళ డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు చేసే ప్రమాణ స్వీకారాలనే ఈ థర్డ్ షెడ్యూల్లో డిస్కస్ చేస్తారు. సో ఇందులో మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ అనేది దీంట్లో ఈ థర్డ్ షెడ్యూల్లో డిస్కస్ చేయబడ్డ దాంట్లో మాత్రం ప్రమాణ స్వీకారాలు తీసుకోరు. వీళ్ళకు సపరేట్గా వేరే ఆర్టికల్స్ ప్రకారం వీళ్ళు ప్రమాణ స్వీకారాలు తీసుకుంటారు. సో ఇందులో చీఫ్ మినిస్టర్, అలాగే ఆడిటర్ జనరల్ అండ్ జడ్జెస్ వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ అవుతారు. సో ఇదొకటి ఇందులో థర్డ్ షెడ్యూల్లో గుర్తుంచుకోవాలి ఏంటంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ వీళ్ళ ప్రమాణ స్వీకారాలు థర్డ్ షెడ్యూల్లో డిస్కస్ చేయబడలేదు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్ వచ్చేసి దీంట్లో రాజ్యసభలోని సీట్స్ అలొకేషన్ గురించి డిస్కస్ చేయబడింది. అండ్ ఫిఫ్త్ షెడ్యూల్లో వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళ గురించి అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ దాంట్లో ఎలా జరగాలి అన్న దాని గురించి ఫిఫ్త్ షెడ్యూల్లో. అండ్ సిక్స్త్ షెడ్యూల్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, మెయిన్ ఫోర్ స్టేట్స్ ఏంటిదంటే సింపుల్ ట్రిక్ ATMM అని గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటివి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. మెయిన్లీ ఈ 4 స్టేట్స్లో ఎలా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎలా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అనేది సిక్స్త్ షెడ్యూల్. అండ్ సెవెంత్ షెడ్యూల్ వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్. మన పవర్స్ని 3 షెడ్యూల్స్గా డివైడ్ చేశారు. ఒకటి యూనియన్ లిస్ట్, ఒకటేమో స్టేట్ లిస్ట్, ఒకటి కాన్కరెంట్ లిస్ట్. దీని గురించి చెప్పబడింది, డిస్కస్ చేయబడిన షెడ్యూల్ సెవెంత్ షెడ్యూల్. అండ్ ఎయిత్ షెడ్యూల్ వచ్చేసి మన ఇండియాలో అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అయిన లాంగ్వేజెస్ ఎన్ని. సో ఫస్ట్ వచ్చేసి మనకి 18 లాంగ్వేజెస్ ఉండే ఫస్ట్ వచ్చేసి మనకి 14 లాంగ్వేజెస్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి 22 లాంగ్వేజెస్. దీని గురించి ఎయిత్ షెడ్యూల్లో. అండ్ నైన్త్ షెడ్యూల్ వచ్చేసి మనకి సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి దాని వ్యాలిడేషన్ కోసం నైన్త్ షెడ్యూల్లో డిస్కస్ చేశారు. దీంట్లో మెయిన్లీ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఉంటుంది. ల్యాండ్ రిఫార్మ్స్, మన అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, దేని నుంచి అంటే జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఇవి ప్రొటెక్ట్ చేయాలి అన్న విధంగా నైన్త్ షెడ్యూల్లో డిస్కస్ చేయబడింది. 10th షెడ్యూల్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా, అంటే రాజకీయ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి 10th షెడ్యూల్లో డిస్కస్ చేయబడింది. 11th షెడ్యూల్ వచ్చేసి పవర్ అండ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్. 11 అంటే పంచాయత్స్ అండ్ 12 అంటే మున్సిపాలిటీస్. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. 11 అంటే పంచాయత్స్ అండ్ 12 అంటే మున్సిపాలిటీస్. సో ఈ 12 షెడ్యూల్స్ మొత్తం కూడా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఒక షార్ట్ అండ్ ఈజీ ట్రిక్ అండి. మనం ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM. ఇది మొత్తం 12 షెడ్యూల్స్కి సంబంధించి ఒక్కొక్క లెటర్ని తీసుకొని తయారు చేయబడ్డ ఒక చిన్న న్యూమోనిక్ టైప్ మెమరీ ట్రిక్ అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మనకి 12 షెడ్యూల్స్ ఉండిపోతాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM, ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఫస్ట్ షెడ్యూల్. అంటే ఏంటి, టెరిటరీస్. అలాగే ఈ అంటే సెకండ్ షెడ్యూల్, ఎమాల్యుమెంట్స్, సాలరీస్ అండ్ ఎమాల్యుమెంట్స్ అంటే ఏంటో కాదండి, సాలరీస్నే ఇంకా వాళ్ళకి ఇచ్చే అలొకేషన్స్నే ఎమాల్యుమెంట్స్ అని కూడా అంటారు. సో అంటే ఎమాల్యుమెంట్స్ అండ్ సాలరీస్. నెక్స్ట్ వన్ ఏ అంటే అఫర్మేషన్స్ ఆర్ ఓత్స్, ఏంటో కాదు, ప్రమాణ స్వీకారాలు. అండ్ ఆర్ అంటే రాజ్యసభ సీట్స్. ఫోర్త్ వన్ ఆర్ అంటే రాజ్యసభ సీట్స్. ఫిఫ్త్ వన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి. అంటే ఫిఫ్త్ వన్. ఓ అంటే అదర్ ట్రైబల్ ఏరియాస్, చెప్పాం కదా, నార్త్ ఈస్టర్న్లో ఉన్న 4 స్టేట్స్, అది సిక్స్త్ వన్. సెవెంత్ వన్ ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఆర్ లిస్ట్. ఫెడరల్ అంటే ఏంటో కాదండి, ఇప్పుడు ఒక్కటే విధంగా ఒకటే మొత్తం ఒక్క గవర్నమెంటే మన మొత్తం బాధ్యత తీసుకుంటే అది యూనిటరీ అని అంటారు. ఫెడరల్ అంటేనేమో డివైడ్ చేయడం. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి పవర్స్ అనేటివి సెంట్రల్కు డివైడ్ చేశారు, అలాగే స్టేట్కి డివైడ్ చేశారు. అట్లా ఆ డివైడ్ చేసిన విధానాన్ని ఫెడరల్ అంటే డివిజన్. అట్లా డివిజన్ చేసిన దాన్ని ఫెడరల్ అంటారు. ఫెడరల్ స్ట్రక్చర్ మనది యూనిటరీ స్ట్రక్చర్ కాదు. లిస్టుల కింద స్టేట్కి కొన్ని పవర్స్, సెంట్రల్కి కొన్ని పవర్స్, అలాగే ఇద్దరికి కలిపి కొన్ని పవర్స్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్. అలాగే
నెక్స్ట్ 8th షెడ్యూల్ ఓ అంటే 8th వన్ అఫీషియల్ లాంగ్వేజెస్, మనకున్న అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. 9th షెడ్యూల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చెప్తుంది, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అండ్ అలాగే మనకు ఉన్న అది వాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. 10th వన్ డి అంటే డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా అంటే రాజకీయ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి. అంటే ఒక రాజకీయ పార్టీలు వాళ్ళు ఇంకొక పార్టీకి మారకుండా ఒక షెడ్యూల్ని తీసుకొచ్చారు, ఆ షెడ్యూల్ 10th షెడ్యూల్. అండ్ 11th వన్ పి వచ్చేసి పంచాయత్స్, 12th వన్ మున్సిపాలిటీస్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇదండి ఈజీగా మనం 12 షెడ్యూల్స్ని పెట్టుకునేలాగా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.